విద్యా శంకరాచార్య భారతీ స్వామి సమక్షంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నారపరాజు రామచందర్కు సత్కార మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. బేగంపేటలోని పుష్పగిరి జగద్గురు శంకరాచార్య మహా సంస్థానం పీఠాధిపరులు శ్రీ శ్రీ విద్యా శంకరాచార్య భారతీ స్వామి సమక్షంలో రామచంద్రరావుకు సత్కార మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణిదేవి, బీజేపీ మాధవీలత, సెంటర్ ఫర్ బ్రాహ్మిన్స్ ఎక్సలెన్స్ సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, రమణాచారి, బ్రాహ్మణ సమాజం తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు సభ్యులుగా, ప్రభుత్వ సలహాదారుగా సెంటర్ ఫర్ గ్రామీణ ఎక్సలెన్స్ తరపున సన్మానం ఇవ్వటం సంతోషంగా ఉందన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్లాలనే లక్ష్యంతో కార్యాచరణ ఉంటుందని తెలిపారు. సనాతన ధర్మంపై అసత్య ప్రచారాలు, తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. మీరందరూ ధర్మాన్ని కాపాడేలా సహకరించాలని పేర్కొన్నారు. పాజిటివ్ ఆలోచనలతో పనిచేసేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ దేశాన్ని మనం సురక్షితంగా, రక్షితంగా చూడాలంటే, సుభిక్షంగా చూడాలంటే, దేశ సత్సమరం కావాలంటే భారతదేశంలో మన ధర్మం అనాదికాలంగా వచ్చేటటువంటి సనాతన ధర్మము మనం దాన్ని రక్షించుకోవాలి. ఏ రోజైతే ధర్మము నాశనం అవుతుందో ఆ రోజు దేశము, మన సమాజం కూడా నాశనం అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అందరం కూడా మన ధర్మాన్ని రక్షించేటటువంటి ఎవరి యొక్క వాళ్ళ స్థానాల్లో, ఎవరి క్షేత్రాల్లో, ఎవరి యొక్క వాళ్ళకు ఉన్నటువంటి ఒక యోగ్యంతో, వాళ్ళకు ఉన్నటువంటి ఒక శక్తితో ఈ యొక్క ధర్మాన్ని, సంస్కృతిని కాపాడాల్సిన అవసరం ఉన్నది. రామచంద్రరావుకు సంపూర్ణ ఆశీర్వచనం పుష్కలంగా ఉందన్నారు భారతీ స్వామి. తొలి ఏకాదశి రోజున సత్కార మహోత్సవ కార్యక్రమం జరగడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో రామచంద్రరావుకు మంచి అవకాశం ఉంటుందన్నారు. స్వామివారి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుందని, అన్ని స్థాయిల్లో రామచంద్రరావు ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు భారతీ స్వామి. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష స్థానాన్ని అధిరోహించినటువంటి రామచంద్రరావు గారికి శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం వారి మీద ఉన్నది. మామూలుగా ఆశీర్వచనం, ఆశీర్లింగ్ అనేటువంటి వ్యాకరణ సిద్ధాంతాన్ని కలుగుగాక అంటాం, అని వారికి ఉన్నది. ఇంకా అది ఎప్పుడూ సదా వర్షిస్తూ ఉంటుంది. వివిధ రంగాల్లో ఉన్నటువంటి వారందరూ మీ అభిప్రాయాల్ని కాబోయేటువంటి ఉన్నత స్థానాన్ని అధిరోహించేటువంటి రామచంద్రరావు గారి మీదుగా మన అభిప్రాయాన్ని చెప్పాం. వారు చేస్తారు.